గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నాళ్ళు టాలీవుడ్ పై తన వీరప్రతాపం చూపించిన మహేష్ ఇక మీదట పాన్ ఇండియా, పాన్ వరల్డ్ వైడ్ గా తన మాస్ స్టామినా చూపించనున్నాడు. రాజమౌళి మహేష్ కాంబో అనగానే మహేష్ సినిమాల లిస్టు చూడడం మొదలుపెట్టారు. ఇంటర్నేషనల్ ఆడియన్స్ అసలే మహేష్ కటౌట్ హాలీవుడ్ హీరోలకు దగ్గరగా ఉంటుంది. సో ఆ కటౌట్కి తగ్గ కథ పడితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడియన్స్ అందరూ ఫిదా అవ్వడం ఖాయం. రాజమౌళి కూడా మహేష్ సినిమాను కేవలం ఒక తెలుగు సినిమాలా కాకుండా హాలీవుడ్ సినిమా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించబోయే ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారని తెలిసిందే. అయితే RRR తరహాలో SSMB 29 సినిమాను కూడా రాజమౌళి టైటిల్ మొదలు చెప్పి సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది. RRR సినిమా ప్రెస్ మీట్ టైంలో కూడా సినిమా టైటిల్ చెప్పి సినిమా గురించి డీటెయిల్స్ అన్ని ప్రెస్ మీట్లో చెప్పారు రాజమౌళి. సో మహేష్ బాబు సినిమాకు కూడా అలాగే టైటిల్ కన్ఫ్యూజన్ లేకుండా టైటిల్ చెప్పేసి సినిమా షూటింగ్ మొదలు పెడతారట. సినిమా టైటిల్ యూనివర్సల్ అపీల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలో అదేంటి బయటకు తెలుస్తుందని చెప్పవచ్చు. మహేష్ సినిమా కోసం 300 నుంచి 500 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నాడట రాజమౌళి. ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లో కూడా చేతులు కలుపుతున్నారని తెలుస్తుంది. RRRలో జస్ట్ ఒక సాంగ్కే ఆస్కర్ రాగా రాజమౌళి మహేష్ సినిమాతో మిగతా కేటగిరీలో కూడా ఆస్కర్ బరిలో నిలిచేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. సినిమా సెట్స్ మీదకి వెళ్లే ముందు పర్ఫెక్ట్ ప్లాన్ సెట్ చేసుకుని జక్కన సినిమా రెడీ చేస్తాడట. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ గ్లోబల్ వైడ్గా సూపర్ స్టార్ రేంజ్ తెలిసేలా చేసేందుకు కృషి చేస్తున్న రాజమౌళి ప్రయత్నాలను చూసి ముచ్చట పడుతున్నారు. ఫ్యాన్స్ అంతా కూడా సినిమా గురించి ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు సినిమాలో మిగతా కాస్టింగ్ ఎవరిని తీసుకుంటారా అన్నది కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు.